డే ఇంపార్టెన్స్ చూసినట్లయితే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క 2025 నినాదం ఇలా కూడా ఎగ్జామ్స్‌లలో అడుగుతారు. 2025 యొక్క నినాదం వచ్చేసి భారత ప్రభుత్వం ఇచ్చిన నినాదం అయితే నిన్న కూడా మనం చూసాము. నారీ శక్తితో వికసిత్ భారత్ అనేది 2025 యొక్క ఉమెన్స్ డే నినాదం. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్ వచ్చేసి యాక్సిలరేట్ యాక్షన్ అనేది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్. సో, ఇవి 2 గుర్తుంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి? వివిధ రంగాల్లో మహిళల సాధికారతను పెంపొందించడం, వారి కృషిని అభినందించడంతో పాటు లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం. మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని 1911లో అనేక దేశాల్లో నిర్వహించడం జరిగింది. అయితే రష్యన్ విప్లవం సమయంలో 1917 మార్చి 8న దేశంలో శాంతి నెలకొల్పాలని అక్కడ మహిళలు నినాదించడం జరిగింది. అప్పటి నుంచి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ఐక్యరాజ్య సమితి 1975లో అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.